brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఈ ఎన్నికల్లో తమ స్టాండ్ ఏంటనే దానిపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేయడంతో అందరి దృష్టి కాంగ్రెస్ పై పడింది. కార్ పార్టీలాగే కాంగ్రెస్ కూడా ఈ అంశంలో స్పష్టత ఇస్తుందా లేక సైలెంట్ గా ఉంటుందా అన్నది తేలాల్సింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకుంది బీఆర్ఎస్. ఓటింగ్ లో పాల్గొనవద్దని తమ సభ్యులకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి విప్ కూడా జారీ చేస్తామన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరైనా విప్ ధిక్కరిస్తే చర్యలు ఉంటాయన్నారు. సంఖ్యాబలం లేదు కాబట్టే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు గెలిచేందుకు తగిన బలం లేకున్నా ఈ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 24న జరగబోయే ఈ ఎన్నికల్లో గెలవడంతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంపైనే కమలనాథులు ఫోకస్ చేశారు. ఆ దిశగానే వారి అడుగులు కూడా సాగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలు తమ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుని బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓటింగ్ కు దూరంగా ఉండేవారి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ఇతర పార్టీల కార్పొరేటర్లు బీజేపీలోకి వస్తామంటున్నారని, ఈ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఖాయమన్నారు. బీఆర్ఎస్ తమ స్టాండ్ ఏంటన్నది తేల్చడంతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ మీదే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికపై ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ తరహాలోని పార్టీ సభ్యులెవరూ ఓటింగ్ లో పాల్గొనవద్దని విప్ జారీ చేస్తుందా లేక ఈ మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకుని సైలెంట్ గా ఉంటుందా అన్నది తేలాల్సింది. అయితే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో బయటపడడంతో ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంపైనే బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఎంఐఎం మాత్రం ఈ అంశంపై మాట్లాడడం లేదు. గెలవడానికి కావలసిన సంఖ్యాబలం ఉండడంతో ఆ పార్టీ ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.